గురించి నేను మాట్లాడుతున్నాను. సో సార్ నా పేరు రమేష్ గౌడ్ ఫ్రమ్ శంకర్పల్లి. సో ఎంబీఏ బీఎడ్ తర్వాత జాబ్ చేస్తే సో ఆయన జీతం మాత్రం వస్తుంది, జీవితం మాత్రం క్లారిటీగా అర్థమైపోయింది. సో ఇక్కడ ఎంతో మంది ప్రజెంట్ ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మేడం జాబ్ సార్ కదా. సో మనము సార్ మీరు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వెంకటేశ్వర సార్ మీరు జాబ్ చేస్తున్నారు? 18 years నుంచి ఒక దగ్గర పని చేస్తున్నారు. సో స్టార్టింగ్ సాలరీ ఎంత? 800. ప్రెసెంట్ సాలరీ ఎంత? 3,500. సో ఇప్పుడు 10,000 వేసుకొని 15,000 అంతకంటే ఎక్కువ పెరుగుతుందా? సో మేడం మీరు ఫస్ట్ నేను క్లాస్ స్టోర్ రూమ్ లో చేసేదాన్ని. ఓకే, 700 తోటి స్టార్ట్ చేసిన సార్. 700 తో స్టార్ట్ చేసిన. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను అందులో 10 years చేసినా కానీ నాకు 3,000 వరకు తీసుకున్నా. మళ్ళీ తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తే అంగన్వాడీ పోస్టులో వచ్చింది ఎక్కువగా. ఇప్పుడు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 6,000 ఉంది, ఇప్పుడు 8,000కి వచ్చింది. నాకు ఇంట్లో అనేది మనీ అనేది సరిపోక 8,000 వస్తుంది. 8,000 వస్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత 8,000 అయింది? 6 years తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 6 years తర్వాత 8,000. ఇంకొక 10 సంవత్సరాలు చేస్తే మీ జాబ్ లో మీ జీతం ఎంత ఉండొచ్చు? 15 కన్నా మించి ఉండదు. 15 కంటే మించి ఉండదు. సో ఆల్మోస్ట్ అందరు జాబ్ అన్న పరిస్థితి లేదు. సో మనము ఇన్ని సంవత్సరాల నుంచి మనం జాబ్ చేస్తున్నాం, మనకు వచ్చిన సాలరీ ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. ఇంకో 10 సంవత్సరాలు చేస్తే మన జీవితం ఏమైనా మారుతుందా? ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ వెస్టేజ్ బిజినెస్ ఒక 2-3 సంవత్సరాలు చేసిన వాళ్ళ జీవితాలు మారుతున్నాయా లేదా? ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకేం కావాలి? ఏమన్నా కావాలా? సో ఇక్కడ ఎందుకంటే మనం చేసేదాంట్లో మనకు నిజానికి లైఫ్ లేదు. మనకి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మేడం చెప్పేది డ్రీమ్స్, ఒక మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కావాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. సో ఎక్కడ పోయినా మనం మెనూ చూడకుండా మనం ఆర్డర్ చేయాలి. రెస్టారెంట్ లో కూర్చున్నాం, మన పిల్లలు ఏం చేతి పెడితే అది కొనియాలి. అంతేనా కాదు? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా మన పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. లక్ష ఫీజు ఖాళీ ఆడిపోయిన లక్ష ఫీజు. సో ఇప్పుడు మా బాబుకి 2 సంవత్సరాలు ఉన్నాడు, ప్లే స్కూల్ వెళ్ళాలంటే 1,20,000 అడుగుతున్నాడు 2 సంవత్సరాల బాబుకి. సో మనము కొంటున్నామా అంటే సో మనకు వచ్చే శాలరీ సరిపోతుందా? ఎవరికి కూడా సరిపోరైతే రావట్లేదు. సో నేను అదే చెప్తున్నా, మన పరిస్థితుల్లో ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాలు అయినా మనం అక్కడనే ఉన్నామంటే మన పరిస్థితి ఇంతే ఉంటుంది. కానీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది, మన జీవితాన్ని మారవాలంటే బెస్ట్ మాత్రం. సార్ మరి బిజినెస్ అనేది ఉంది, మరి నాతో అవుతుందా? అందరికీ అవుతుందా లేదా? అందరికీ అవుతుంది. నేను చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఒక రోజు నిల్వ ఉంటే పాలు పగిలిపోతాయి, మరి నెయ్యి దాంతో తయారవుతుంది. పాలు మరి నెయ్యి ఎన్ని సంవత్సరాలు దాగి ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు చూడవచ్చు మేడం? నెయ్యి సంవత్సరాల కమానం ఉంటుంది. మరి ఆ నెయ్యి ఎందుకు పాడగాదు? ఆ తయారైతే ఎంతోటి, కానీ పాలు ఒక రోజు పెట్టండి పగిలిపోతాయి. సో అందుకని మన లోపల కూడా మనకు తెలియని పవర్ ఉంటుంది. ఆ పవర్ ను మాత్రం బయటకు తీయాలి. మనం అనుకుంటాం స్టార్టింగ్ లో మనకు కలిసి అవుతుందా కాదా, నాకు అసలు ఈ బిజినెస్ నాకు సెట్ అవుతుందా కాదా. కానీ మనకు తెలియకుండా మన లోపల ఆల్మోస్ట్ ఒక మంచి పవర్ ఉన్న వ్యక్తులు, కానీ మనం బయటకు తీయాలి. ఒక రాజు దగ్గర యుద్ధం చేయడానికి ఒక ఏనుగు ఉంటుంది. రాజు దగ్గర అన్ని ఉంటాయి కదా. ఆ ఏనుగులు ఏమవుతుందంటే బాగా యుద్ధం చేస్తుంది, దాని ఏజ్ అయిపోతుంది. రాజు ఏం చేస్తాడంటే దీని ఏజ్ అయిపోయింది కదా, మొత్తం సర్వీస్ ఇచ్చింది. సో దీన్ని ఖాళీ కూసబెట్టి ఖాళీ తిండి మాత్రమే పెట్టండి, వచ్చిందాకా దాన్ని ఏ యుద్ధానికి కూడా వాడకూడదు అని రాజు బట్టలకు చెప్పేసి. సో అందరూ చేసి అట్లా చేసారు. సో అదే క్రమంలో ఏమైందంటే ఏనుగు మేసుకుంటూ ఒకసారి అడవిలో ఏమైందంటే ఒక ఊబి అంటే బురద అంటారు కదా. సో బురదలా చిక్కుకున్నది. ఆ బురదలకి దానికి లేవనికే శాతం అవుతుంది. సో లేవనికే శాతం అవుతలేదు. ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. జేసీబీలు కట్టే అప్పుడు రాష్ట్రంలో జేసీబీలు ఏమో మళ్ళీ ఏనుగులే కట్టాలి, ఎందుకంటే ఏనుగులే ఉంటాయి కాబట్టి. ఎన్ని రకాలుగా చేసినా కూడా అక్కడ నుంచి ఆ ఏనుగు బురద నుంచి బయటకు తీస్తలేదు. సో కానీ అక్కడ నుంచి ఒక గురువు పోతున్నాడు. ఆయన పోతున్నప్పుడు ఆ రాజు ఆయన అడుగుతాడు, ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా, మేము ప్రయత్నం చేసినా కూడా ఏనుగు బయటికి రావట్లేదు. సో ఏనుగు బయటికి రావాలంటే సో ఏం చేయాలి అర్థమవుతలేదు గురువు గారు, మీరు ఏదన్నా అది ఐడియా చెప్పండి అని చెప్పి అంటారు రాజు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తారు తెలుసా? సో మీరు ఏం చేయకండి, దాని ముందు యుద్ధభేరి మోగించండి అని చెప్పి చెప్తాడు. యుద్ధభేరి అంటే మన రాజుల కాలంలో యుద్ధానికి ముందు సైలెన్స్ ఇస్తుంది కదా, ఆ యుద్ధభేరి మోగించండి దానంతట అదే వస్తుంది అని చెప్పి చెప్తాడు. సో
సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా నిజానికి ఆ ఏనుగు దగ్గరికి వస్తారు, అప్పుడు ఆ యుద్ధ పేరు అనేది మోగిస్తారు. సో ఎట్లాంటి సహాయం లేకుండా ఆ యుద్ధ పేరు వినగానే దాని లోపల ఉన్న యుద్ధానికి టైం అయిందనే కోరిక ఏదైతుందో అది బయటికి వచ్చింది, దానంతట అదే బయటికి వచ్చింది. సో మన లోపల కూడా అట్లాంటి బర్నింగ్ డిజైర్, అట్లాంటి పవర్ మన లోపల ఉన్నది. సో మనం బయటికి తీస్తలేదు. సో మనకు బయటికి తీయాలంటే, ఈ పవర్ బయటికి రావాలంటే మన దగ్గర ఇంకొకటి ఉండాలి, అదే మనకు బర్నింగ్ డిజైర్ అంటారు, అంటే మన డ్రీమ్. ఇది ఏదైతుందో అది. వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలనే కంటే ముందు వెస్టేజ్ బిజినెస్ నేను ఎందుకు చేయాలి